కాసేపట్లో జలసౌదాలో ఇరిగేషన్ అధికారులతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు భేటీ కాబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఇంజనీర్లు, ఉద్యోగులు కమిటీ ముందుకు రానున్నారు. బదిలీ రిటైర్డ్ ఉద్యోగులకు ఈఎన్సీ అడ్మిన్ అనిల్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను ఎన్డీఎస్ఏ పరిశీలించింది. 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం పూర్తి వివరాలు సేకరించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులతో ఎన్డీఎస్ఏ బృందం సమావేశం కానుంది. కాసేపట్లో జలసౌధాలో ఇరిగేషన్ అధికారులతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ భేటీ కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. మేడిగడ్డకు సంబంధించి ఆ వివరణ కావాల్సిన అవసరం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి రిపోర్ట్ వస్తుందా అంటూ కూడా తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఎన్డీఎస్ఏ అక్కడ విచారణ చేస్తూ ఉంది. దానికి గల కారకులు ఎవరు, ఎంతవరకు ఇది లోపంగా ఉంది, ఈ లోపాలను గుర్తించడం అని చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో కూడా భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ కి సంబంధించి కేంద్ర జల సంఘం వేసినటువంటి నిపుణుల కమిటీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ రోజు 4వ రోజు నిపుణుల కమిటీ పర్యటన కొనసాగుతుందనే చెప్పాలి. మొదటి రోజు ఈ జలసౌధలో అధికారులతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్లి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గల కారణాలను పరిశీలించారు. ప్రధానంగా ఎక్కడైతే ఆ పియర్స్ కుంగిపోయా ఆ ప్రాంతాన్ని వాళ్ళు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకున్నారు. దాదాపు 6-7 గంటల పాటు అక్కడే ఉండి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నిటిపై వాళ్ళు ఆరా తీశారు. ప్రధానంగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎంత ఫ్లో వచ్చింది అనే వివరాలను కూడా వాళ్ళు సేకరించారు. నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టు కుంగుబాటు గురైన సమయంలో ఉన్నటువంటి నీటి నిల్వకు సంబంధించి కూడా వివరాలు తీసుకున్నారు. నిన్న ఇటు సరస్వతి, అదేవిధంగా అన్నారం బ్యారేజ్లను కూడా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు అధికారులను అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి ఎక్కడైతే సిపిఐలు ఏర్పడ్డాయో ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు పరిశీలించారు. ఎంతకాలంగా ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంది అన్న వివరాలను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మొత్తంగా 6 సభ్యుల కమిటీ ఈ ప్రాజెక్టు సంబంధించి అన్ని వివరాలు అయితే సేకరించారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి అదేవిధంగా పూర్తయినంత వరకు శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా రిటైర్ అయిన వాళ్ళని కూడా వాళ్ళందరితో ఈ రోజు జలసౌధలో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఏఎన్సీ అడ్మిన్ అనిల్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అందరూ కూడా హాజరు కావాలి. రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, ఆ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులు వాళ్ళ నుంచి కూడా వివరాలు తీసుకోబోతున్నారు. ప్రధానంగా ప్రాజెక్ట్ ఈ కుంగుబాటు కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయా, మొదటిసారి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందా అన్న వివరాలను కూడా వాళ్ళు తెలుసుకోబోతున్నారు. ఈ రోజు ఒక ప్రాథమిక నివేదికను కూడా వాళ్ళు రెడీ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా ఈ కమిటీకి 4 నెలల సమయం ఇచ్చింది కేంద్ర జల సంఘం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరగా కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఫర్దర్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం భవితవ్యం కూడా ఈ కమిటీ ఇచ్చే నివేదిక పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎన్డీఎస్ఏ నుంచి ప్రాథమికంగా అంటే వాళ్ళు ఈ 3 రోజుల పాటు ఈ రోజు 4వ రోజు ఈ రోజు వరకు కూడా వాళ్ళు సేకరించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఒక నివేదిక ప్రాథమికంగా తయారు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ నివేదికను కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. కేంద్ర జల సంఘానికే ఆ నివేదికను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ కేంద్ర జల సంఘం ఇచ్చినటువంటి ఆ నివేదికను పరిశీలించిన తర్వాత కేంద్ర జల సంఘం ఎటువంటి సూచనలు చేస్తుంది అనేది అయితే చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కమిటీ ఇచ్చే నివేదిక అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై తాము నిర్ణయం తీసుకుంటాం. ఫర్దర్ గా అంటే వర్షాకాలం కూడా రాబోతుంటుంది కాబట్టి అంతకంటే ముందే ఒక నివేదిక ఇస్తే పనులను పూర్తి చేసి
ఆ తర్వాత రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఇటు సాగునీరు అందించే వీలుంటుంది కాబట్టి త్వరలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీకి అప్పీల్ చేశారు. మరి ఈ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికే వీళ్ళు సజెస్ట్ చేస్తారా, లేకపోతే కేంద్ర జల సంఘానికి నివేదిక ఇచ్చి జల సంఘం ఇచ్చే సూచనల మేరకు రాష్ట్రాన్ని ఫాలో అవ్వమంటారనేది కూడా చూడాలి. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.